ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ప్రశస్తమైన యేసుక్రీస్తు నామములో కల్వరి కిరణాలు గ్రూపు సభ్యులకు, దైవ సేవకులకు, వారి కుటుంబాలకు హృదయపూర్వక వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాం. గడిచిన దినములన్నీ కూడా తన రెక్కల నీళ్ళు మనకి కాచి కాపాడిన దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరొక రోజు ఈ రాత్రి ఈ రీతిగా ప్రార్థించుకున్నటకు ఆయన చూపిన కృపకై దేవునికి స్తోత్రాలు, లెక్కలేని స్తుతులు, వందనాలు, మహిమ, ఘనత, ప్రభావములు ఆయన నామానికి కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక పాట చిన్న పల్లవి చరణం పాడుకొని దేవుని నామాన్ని స్తుతించుకుందాం. అందరము కలిసి పాడుకుందాం. హల్లెలూయా. అతి పరిశుద్ధుడా, స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా, స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవింతును నీ కోసమే, ఆశ్రయమైన నా యేసయ్యా. జీవింతును నీ కోసమే, ఆశ్రయమైన నా యేసయ్యా. అతి పరిశుద్ధుడా, స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా, స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా, ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడూ ఆశ్చర్యమే. సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరించగా, ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడూ ఆశ్చర్యమే. ముందెన్నడూ చవి చూడని సరిక్రొత్తదైన ప్రేమామృతం, ముందెన్నడూ చవి చూడని సరిక్రొత్తదైన ప్రేమామృతం, నీలోనే దాచావు ఈనాటికై. నీ రుణం తీరదు ఏ నాటికి, నీలోనే దాచావు ఈనాటికై. నీ రుణం తీరదు ఏ నాటికి. అతి పరిశుద్ధుడా, స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా, స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవింతును నీ కోసమే, ఆశ్రయమైన నా యేసయ్యా. జీవింతును నీ కోసమే, ఆశ్రయమైన నా యేసయ్యా. అతి పరిశుద్ధుడా, స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా, స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మహాపరిశుద్ధుడు, మహాగణుడైన యేసయ్యకే లెక్కలేనన్ని స్తుతులు, స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో మరొక రోజు మరొకసారి ఈ రీతిగా తన నామాన్ని స్తుతించి ఘనపరచుటకు దేవుడు దయచేసిన ఈ గొప్ప కృపకై, ఈ సమయముకై, ఈ ప్రశస్తమైన సమయాన్ని బట్టి దేవునికే లెక్కలేనన్ని స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, మహాగణుడు, మహోన్నతుడైన యేసయ్యా, మీ ఘనమైన మహిమ గల సజీవమైన నామానికి
అయా లెక్కలేనని స్తుతులు స్తోత్రాలు 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 యేసు ప్రభువా, మీ పరిశుద్ధ పాదాలకు శతకోటి స్తోత్రాలయ్యా. అయా మీకే అనంత కోటి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. అయా మీ ఆత్మకై స్తోత్రాలు ప్రభువా, మీ అభిషేకముకై, మీ బలముకై, మీ ప్రభావముకై స్తోత్రాలు. అయా మీ జీవముకై, మీ స్వస్థతకై స్తోత్రాలు. అయా మీ రక్షణకై, మీ రక్తముకై స్తోత్రాలు. మీరు చేసిన ప్రతి మేలు కొరకు, ఉపకారముల కొరకు స్తోత్రాలు. మీరు చూపిన కృప కనికరాల కొరకు స్తోత్రాలు. అయా మీ దయా వాత్సల్యతకై స్తోత్రాలు. ఆత్మదేవుడా, మీ కనికరము మా ఇళ్ళ కనపరిచినందుకే స్తోత్రము. అయా మీ బంగారు పాదలకు స్తుతి 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 స్తుతి. అయా మీ పరిశుద్ధ పాదలకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా మీకే వందనాలు 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 ప్రభువా. మీ ఆత్మ సహాయం కొరకు ప్రార్థిస్తున్నాము నాయన. మీ ఆత్మ అధ్యక్షత కొరకు ప్రార్థిస్తున్నాం పరిశుద్ధాత్ముడా. మీ కనికరము కొరకు ప్రార్థిస్తున్నాం రాజా. మీకే వందనాలు వందనాలు యేసయ్యా. మీకే లెక్కలేనని స్తుతులు స్తోత్రాలు 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 యేసు ప్రభువా. మీకే మహిమ 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 మహిమ. అయా గడిచిన కూడా మీ రెక్కలీలో మమ్మల్ని అందరినీ కాచి కాపాడిన దైవం మీకే స్తోత్రం. ఎక్కడ పడిపోయినా, ఎక్కడ జారిపోయినా, ఎక్కడ తప్పిపోయినమో, చూడకూడని వినకూడని మాట్లాడకూడని విషయాల్లో ఎక్కడ మీ నామాన్ని అవమానపరిచి మీ గాయాలు రేపినమో దయతో క్షమించండి. మీ ప్రశస్త రక్తములో అయా మమ్మల్ని కడిగి పరిశుద్ధపరచండి నాయన. శుద్ధీకరించండి. యేసు రక్తం ప్రతి పాపం నుంచి మళ్ళీ పవిత్రులుగా చేయనని నీ వాక్యం సెలవిస్తుంది కదా రాజా. మీకే వందనాలు నాయన. అయా మీ పాదాలకు వందనాలు స్తోత్రాలు నా ప్రభువా. అయా ఈ రాత్రి నాయన కలవల కిరణాలు గ్రూప్ సభ్యులందరినీ బట్టి నాయన మీ పాదాలు పట్టుకొని ప్రార్థిస్తున్నాం. గ్రూపులో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని, దైవ సేవకులందరినీ బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. అయా నీ బిడ్డలైన వారు నాయన భక్తిలో, ఆత్మీయతలో, పరిశుద్ధతలో, అయా విధేయతలో ఎదుగునట్లు నీ కృప సహాయం చేయండి. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగ ఆత్మ, తెలివిని జ్ఞానమును పుట్టించే ఆత్మ, వివేచన పుట్టించే ఆత్మ, యెహోవా యందు భయభక్తులు కలిగించే ఆత్మ అయా నీ బిడ్డలైన మా అందరి మీద కుమ్మరించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. వాక్యానుసారంగా, ఆత్మానుసారంగా భక్తిలో నా తండ్రి నిలబడినట్లు నీ కృప సహాయం చేయండి. క్రీస్తు యొక్క సరళత నుంచి, క్రీస్తు యొక్క పవిత్రత నుంచి తొలగిపోకుండా నీ కృప సహాయం చేయండి ప్రభువా. ఓ క్రమమైన భక్తి జీవితము, పరిశుద్ధ జీవితము, ఆత్మీయమైన పరిశుద్ధమైన జీవితము నా తండ్రి మాకు, మా కుటుంబాలకు దయచేయమని ఈ పాదాలు పట్టుకొని ప్రార్థిస్తున్నాము నాయన. అయా ప్రతిరోజు బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకునేందుకు నీ కృప సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము నాయన. అయా గ్రూప్ సభ్యులందరూ వేకువజాముని తొలిటి గడియలో నా తండ్రి లేచి అయా క్రమం తప్పకుండా నా ప్రభువా మీతో అయా గడుపునట్లు నీ కృప సహాయం చేయండి. ప్రార్థన జీవితం కలిగి ఉండినట్లు నీ కనిక్రమ దయచేయండి నా ప్రభువా. అయా దైవ సేవకులందరి కొరకు ప్రార్థిస్తున్నాము నాయన. అపోస్తులైనటువంటి ప్రవక్తలు, సువార్థికులు, కాపర్లు, ఉపదేశకుల కొరకు మీ పాదాలు పట్టుకుంటున్నాం. మీ శరీరాలందరి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభువా. ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా నా తండ్రి మా పట్టణాల్లో, మా నాయన మా గ్రామాల్లో అయా ఉన్నటువంటి దైవ సేవకులు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. అయా సోషల్ మీడియాలో ఉన్న అయా మరుగైనటువంటి అనేకులైన దైవ సేవకుల కొరకు ప్రార్థిస్తున్నాం. ఓ ప్రతిష్ట, ఓ సమర్పణ, ఓ దర్శనం కలిగినటువంటి, ఓ భారము కలిగినటువంటి దైవ సేవకుల కొరకు నీ పాదాలు పట్టుకుంటున్నాం ప్రభువా. కనికరించండి, కృప చూపండి అయా. నీ సేవకులకు క్షేమం ఇవ్వండి, ఆయుష్నివ్వండి, ఆరోగ్యమునివ్వండి, అభిషేకమునివ్వండి నాయన. మీకే స్తోత్రములు. ఇంకా నీ కొరకు బలముగా వాడబడుటకు కావలసిన అభిషేకమును మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఇంకా ఇంకా నీ కొరకు వాడబడాలి నాయన ప్రభువా. నీ బిడ్డల ప్రయాణంలో కృపాక్షేమములు ఉంచండి నాయన, కృపాక్షేమములు ఉంచండి నాయన. దుష్టుడి కార్యాలని లయపరచండి నాయన, అంధకార క్రియలని లయపరచండి నాయన. సేవకులకు వ్యతిరేకంగా లేచినటువంటి ప్రతి దురాత్మ శక్తుల ప్రభావం కాలిపోనట్లుగా ప్రార్థిస్తున్నాం ప్రభువా. దైవ సేవకులకు క్షేమము దయచేయండి. ఎటువంటి అయా ప్రమాదాలు, ఆపదలు, అపాయాలు, అయా కీడు పాడు నాశనాలు కనుక్కుండా నాయన నీ కృప సహాయం చేయండి ప్రభువా. క్షేమమునివ్వండి నాయన, అయా క్షేమమునివ్వండి ప్రభువా. ఆరోగ్యమునివ్వండి నాయన, ఆయుష్నివ్వండి, కాపుదలనివ్వండి, కృపలో భద్రపరచండి నాయన. అయా నీ కనికరమునైనా నీ సేవకులకు దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. ఎంతో భయంకరమైన పరిస్థితులు నాయన అయ్యా మా దేశంలో, మా రాష్ట్రాలలో, మా ప్రాంతాలలో ఎంతో భయంకరమైనటువంటి, వేదనకరమైనటువంటి వార్తలు వినవలసి వచ్చినది నాయన. భయంకరమైనటువంటి
మతోన్మాదం నా తండ్రి. అయ్యా అయ్యా మీ పాదాలు పట్టుకొని ప్రార్థిస్తున్నాము నా తండ్రి. కనికరించండి అయ్యా, కనికరించండి నాయన, కృప చూపండి నాయన, కృప చూపండి నాయన. సేవకుల క్షేమము కొరకు ప్రార్థిస్తున్నాము నాయన. అయ్యా అయ్యా కృప కలుగునుగాక యేసు నామములో, యేసు నామములో. ఆత్మదేవుడా మీ సహాయం కొరకు ప్రార్థిస్తున్నాము నాయన. అయ్యా మీ పాదాలు పట్టుకొని ప్రార్థిస్తున్నాం అయ్యా. మా దేశంలో సువార్తకు అనుకూలమైన ద్వారాలు తెరవబడాలి నాయన. మా రాష్ట్రంలో వార్తకు అనుకూలమైన ద్వారాలు తెరవబడాలి. సాతాన్ రాజ్యము పెళ్లగించబడాలి. క్రీస్తు రాజ్య స్థాపన జరగాలి నాయన. మీకే స్తోత్రాలు ప్రభువా. యేసు నామము జయము జయమని హమంతం మారుమోగాలి. పని చేస్తున్న సాతాను శక్తులు పంచలైపోవాలి నాయన. అయ్యా మా దేశం, మా రాష్ట్రాలు, మా ప్రాంతాలు, మా పట్టణాలు యేసు నామములో రక్షణలోకి రావాలి నాయన. పాపములో, శాపములో, అంధకారంలో, చీకటిలో, సాతాన్ అధికారంలో ఉన్న వారికి విడుదల కలగాలి నాయన. మీకే స్తోత్రం. సత్యంలోనికి చీకటిలోంచి వెలుగులోనికి నాయన నీ బిడ్డలు ఆకర్షించబడాలి నా ప్రభు. మీకే స్తోత్రాలు. అన్ని జనులు ప్రవాహం లేని మందిరానికి ఎక్కి రావాలి నాయన, ఎక్కి రావాలి నా తండ్రి. నా జనులైన వారు నాశనాన్ని పోద్దయ్యా. నా దేశ ప్రజలు ఎవరు ఉగ్రత బారిన పడొద్దు తండ్రి. మీకే స్తోత్రాలు అయ్యా. కనికరించండి నాయన. సేవకులపై జరుగుతున్న దాడులు అరికట్టబడాలి నాయన. సేవకులపై, మందిరాలపై, విశ్వాసులపై జరుగుతున్న ప్రతి విధమైన అయ్యా దాళ్ళు అరికట్టబడాలి నాయన. వారికి మారు మనసు కలగాలి నా తండ్రి. అయ్యా కనికరించండి నాయన, కృప చూపండి నాయన. మందిరాలు లేని చోట మందిరాలు కట్టబడాలి. సేవకులు లేని చోటికి సేవకులు పంపబడాలి నాయన. మీకే స్తోత్రాలు ప్రభువా. అయ్యా సువార్తకు అనుకూలమైన ద్వారాలు తెరవబడాలి అయ్యా. సువార్తకు అనుకూలమైన ద్వారాలు తెరవబడాలి నాయన. అయ్యా కనికరించండి నాయన. క్రైస్తవులకు వ్యతిరేకంగా లేచిన ప్రతి జీవో యేసు నామములో రద్దయిపోవాలి అయ్యా. క్రైస్తవులకు విరోధంగా మాట్లాడే ప్రతి నోరు క్రీస్తుని ప్రకటించే నోరుగా మార్చబడాలి నాయన. ప్రభువా కనికరించండి నాయన. ఈరోజు నీ సేవకుడు ఎంతో ఘనమైన పరిచర్య చేసినటువంటి సేవకుడు హతసాక్షిగా మార్చబడిన ప్రభువా నీ మహిమ గల రాజ్యంలో చేర్చబడిన నీ సేవకుని బట్టి స్తోత్రాలు. వారి కుటుంబ ఆదరణ కొరకు అయ్యా, వారి కుటుంబ ఆదరణ కొరకు ప్రార్థిస్తున్నాము నాయన. ఆదరించండి, ఓదార్చండి, ధైర్యపరచండి. ఓ చక్కటి మాట తన సేవకుడి భార్య మాట్లాడింది, నా భర్త అందరినీ క్షమించుతాడు, అందరినీ ప్రేమిస్తాడని. అయ్యా ఇది ఒక క్రైస్తవులు మాత్రమే చెప్పగలరు నాయన. మీకే స్తోత్రాలు ప్రభువా. కనికరించండి నాయన. ఎంత గొప్ప సాక్ష్యము, ఎంత గొప్ప మనస్సు ప్రభువా. నీ కృప అయ్యా నీ బిడ్డల ఇంకా విస్తరింపచేయండి నాయన. అయ్యా అలాంటి సేవకుడిని కోల్పోయాం కానీ అయ్యా అంతకంటే ఇలాంటి సేవకులు అనేకులు మా సంఘాలలో లేవాలి నాయన, రేపబడాలి నాయన. ప్రతి సంఘం ఉజ్జీవించబడాలి, ప్రతి సంఘంలో ఉజ్జీవం రగులుకోవాలి నాయన. అయ్యా మా దేశంలో, మా రాష్ట్రంలో, మా ప్రాంతంలో ఉన్న అయ్యా క్రైస్తవ సంఘాలన్నీ ఉజ్జీవించబడాలి నాయన, ఉజ్జీవించబడాలి. కృప కలగాలి నాయన. ప్రతి డినామినేషన్ కొరకు, సార్వత్రిక సంఘ క్షేమము కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. కనికరించండి తండ్రి, కృప చూపమని ప్రార్థిస్తున్నాము నాయన. అయ్యా దేశ నాయకుల, అధికారుల కొరకు నాయన అయ్యా వారి రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి. కనికరించండి తండ్రి, కృప చూపండి అయ్యా. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కలెక్టర్ల కొరకు అయ్యా మీ పాదాలు పట్టుకుంటున్నాము నాయన. కనికరించండి. ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ వారి క్షేమము, రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం. హేతువాదుల, నాస్తికుల రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాము నాయన. కనికరించు డాడీ, కనికరించండి అయ్యా. కృప చూపమని ప్రార్థిస్తున్నాము నా తండ్రి. అయ్యా మీ పాదాలు పట్టుకొని ప్రార్థిస్తున్నాము రాజా. అయ్యా మీ సహాయం కొరకు ప్రార్థిస్తున్నాము నా తండ్రి. వందనాలు, స్తోత్రాలు నాయన. యెరూషలేము యొక్క క్షేమం కొరకు, యూదుల యొక్క రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాము నాయన. అయ్యా అయ్యా మీ పాదాలు పట్టుకొని ప్రార్థిస్తున్నాం. వందనాలు యేసయ్యా. అయా అనేక ప్రదేశాల్లో, ఇంకా ఏ ప్రదేశంలో ఏ విధమైనటువంటి క్రైస్తవుల మీద దాడులు అనే మాట వినబడకుండా నీ కృప సహాయం చేయండి తండ్రి. అయా మందిరాలు కట్టబడాలి నాయన, మందిరాలు కట్టబడాలి, కృప కలగాలి నాయన. మీ పాదాలు పట్టుకొని ప్రతి ఒక్కరు ప్రతి దినము పరిశుద్ధంగా జీవించినట్లు నీ కృప సహాయం చేయండి నాయన. అయ్యా మీకే లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా మీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాం యేసు ప్రభువా. అయ్యా సంతానం లేని వారి కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. అయ్యా ఉద్యోగాలని కొరకు లేని వారి కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా బిడ్డలు లేక అల్లాడుతున్న వారి గర్భాలు తెరవబడాలి నాయన. ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల జీవితాలు అద్భుతాలు జరుగునుగాక నాయన. మీకేస్తాం. విడిపోయిన కుటుంబాలు నాయన అయ్యా సమాధానం కలుగునట్లుగా నాయన, వారి మధ్య ప్రేమ కలుగునట్లు కృప సాయం చేయండి. అయ్యా చేతి పనులు దొరక అల్లాడుతున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం. కనికరించండి యేసయ్యా. ఎవరు లేక ఆదరణ కోల్పోయిన వారి కొరకు ప్రార్థిస్తున్నాం. ఆదరించువాడా ఇదిగో నాయన
నాయన సొమ్మసిల వారికి బలం ఇచ్చేవాడు, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేసే దేవుడు నాయన మీకే స్తోత్రాలు. ఇదిగో నాయన విధవరాళ్ళ కుటుంబాల కొరకు అయ్యా వారి వ్యాపారాలు, ప్రతి ఒక్కరి వ్యాపారాలు, బిజినెస్లు విజయవంతంగా ముందుకు కొనసాగించబడినట్లుగా అయా నీ పాదాలు పట్టుకొని ప్రార్థిస్తున్నాం. అయ్యా తండ్రి లేని వారికి తండ్రి, విధవరాలకు న్యాయకర్తవు కదా నాయన మీకే స్తోత్రాలు. అయ్యా నీ కనికరము దయచేయండి. కంటి చూపు లేని వారి కొరకు, చెవిటి వారి కొరకు, మూగవారి కొరకు, అయా వికలాంగుల కొరకు మీ పాదాలు పట్టుకుని స్వస్థత, క్షేమము, ఆరోగ్యమునివ్వండి నాయన. షుగర్, థైరాయిడ్ సమస్యలతో, బీపీ సమస్యలతో బాధపడుతున్న వారికి విడుదల దయచేయండి, స్వస్థత దయచేయండి నాయన. వృద్ధుల కొరకు ప్రార్థిస్తున్నాము నాయన. తల్లిదండ్రులు తమ బిడ్డలు సురక్షితంగా చూసుకునే మంచి మనస్సు ఈ బిడ్డలకు దయచేయండి నాయన. భర్తలను బాధ పెడుతున్న భార్యలకు, భార్యలు బాధ పెడుతున్న భర్తలకు మారు మనసు దయచేయండి. సమాధానం కలుగు, కుటుంబాలు కట్టబడాలి నాయన. విడిపోయిన కుటుంబాలు, విడిపోయిన జీవితాలు యేసునామములో కట్టబడాలి నాయన మీకే స్తోత్రాలు. ఆ శాంతితో నిండిపోయిన వారికి, శాంతి సమాధానం లేని కుటుంబాలకు శాంతి సమాధానము కలుగునట్లుగా ప్రార్థిస్తున్నాం. కుదరని వ్యాధులతో, రోగాలతో, మానసిక సమస్యలతో బాధపడుతున్న వారికి స్వస్థత కలగాలి నాయన, విడుదల కలగాలి నాయన. అయా క్షేమము కలగాలి నాయన. పాపిష్టి తలంపులతో బాధపడే వారి కొరకు ప్రార్థిస్తున్నాం. భయంకరమైనటువంటి అపవిత్రమైన ఆలోచనలతో ఉన్నటువంటి వారి కొరకు, అయా స్త్రీలు, పురుషులు, వయసు పైబడిన వారి కొరకు, అయా యవ్వన కుమారులు, యవ్వన కుమార్తెల కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. వారు శుద్ధంగా జీవించినట్లు కృప సహాయం చేయండి. అక్రమ సంబంధాలు, ప్రేమలు, భయంకరమైన వ్యసనాల్లో ఉన్న వారికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం. తాగుబోత్తనం, తిరుగుబోత్తనం, వ్యభిచారం, భయంకరమైన అపవిత్రత, అశ్లీలత యేసు నామంలో తొలగిపోనట్లుగా నాయన. అయా చెడు వ్యసనాలు, చెడు మార్గాల్లో ఉన్న వారికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న వారి జీవితాల్లో నీ చిత్తానుసారమైనటువంటి కార్యాలు జరుగునట్లు నీ కృప దయచేయండి. తల్లిదండ్రులు లేని అనాథల బిడ్డల పోషణ కొరకు ప్రతి ఒక్కరు ప్రతిదిన పరిశుద్ధంగా జీవించడం కొరకు మీ పాదాలు పట్టుకొని ప్రార్థిస్తున్నాం నాయన. అయా అనేక వ్యాధులతో, బాధలతో, రోగాలతో, అయా ఇరుకులు, ఇబ్బందులతో ఉన్న వారి కొరకు, హాస్పిటళ్లలో భయంకరమైనటువంటి పరిస్థితులు, రోగశైపై, మరణశైపై ఉన్న వారిని మీరు దర్శించండి నాయన. నరనరణ మీ శక్తిని కుమ్మరించండి నాయన. ఎవరు ఏ వ్యాధి, బాధలు, బలహీనతలతో ఉన్నారో విడుదల దయచేయండి, స్వస్థత, క్షేమము దయచేయండి. అయా జైల్లో సువార్తకు అనుకూలమైన ద్వారాలు తెరవబడాలి. అయా మీ పాదాలు పట్టుకొని సంపూర్ణ మద్యపాన నిషేధం కలగాలి నాయన. అయా సినిమాలని దేవుని మందిరాలుగా మార్చబడాలి. వ్యభిచారులందరూ రక్షించబడాలి నాయన. అయా దొంగలు, రౌడీ షీటర్లు, తాగుబోతులు, తిరుగుబోతులు, అయా గ్యాంగ్స్టర్లు, అయా నాయన రక్షణలోకి వచ్చినట్లు కృప సహాయం చేయండి నాయన. కనికరించండి నాయన. నీ కృప దయచేయండి. అప్పుల ఊబిలో ఉన్న వారికి విడుదల దయచేయండి. ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఉన్న వారికి విడుదల, అయా విడుదల కలుగునట్లు నీ కృప సహాయం చేయండి. అయా గర్భిణీ స్త్రీలకు సుఖమైన డెలివరీ ఉన్నట్లుగా, తల్లి బిడ్డలకు క్షేమం కలుగునట్లుగా ప్రార్థిస్తున్నాం. నిన్న ఒక సహోదరి రాజేశ్వరి కొరకు ప్రార్థించినాం. ప్రభువా నీ బిడ్డ విషయంలో మేము ఒక శుభకరమైన అయా వార్త వినున్నట్లు నీ కృప సహాయం చేయండి నాయన. అపవిత్రాత్మల చేత, దురాత్మల చేత, దయ్యపు శక్తుల చేత, చీకటి అంధకార బంధకాలలో అయా బంధించబడిన ప్రతి ఒక్కరి విడుదల కొరకు ప్రార్థిస్తున్నాం. రక్షణ కలుగునుగాక. ఓ దయ్యపు శక్తులు, మాంత్రిక శక్తులు కాలిపోవునుగాక. ఏసునామములో పరిశుద్ధాత్మ మీ కనికరము కొరకు ప్రార్థిస్తున్నాం. అంధకార క్రియలు లయపరచుటకు దేవుని కుమారుడు ప్రత్యక్షమైన నీ వాక్యము సెలవిస్తున్నది రాజా. మీ నామాన్ని స్తుతిస్తున్నాం నాయనా. మేమందరం మీ రూపంలోకి, మీ పోలికలోనికి మార్చబడాలి నాయన. మీ కృప, మీ కనికరం మైళ్ళ కుమ్మరించబడినట్లు మీ కృప సహాయం చేయండి తండ్రి. భక్తిలో ఎదగాలి, విధేయతలో, ఆత్మీయతలో, పరిశుద్ధతలో అయా ఎదుగునట్లు నీ కృప సహాయం చేయండి. ఆత్మీయతలో వర్ధిల్లునట్లు, ఆత్మలో వర్ధిల్లునట్లు, అన్ని విషయాల్లో వర్ధిల్లునట్లు నీ కృప సహాయం చేయండి. అయా కనికరించమని ప్రార్థిస్తున్నాం యేసు ప్రభువా. అయా ఆత్మానుసారంగా నడుచుకున్నట్లు నీ కృప సహాయం చేయండి. అయా ఆత్మానుసారమైన జీవం, అయా ఆత్మానుసారమైన జీవితము అయా మేము కలిగి ఉన్నట్లు నీ కృప సహాయం చేయమని అయా మీ పాదాలు పట్టుకొని ప్రార్థిస్తున్నాం రాజా. నీ కనికరము దయచేయండి నాయన. అయా నీ కృపలో భద్రపరచండి నాయన. క్షేమమునివ్వండి నాయన. అయా మా కుటుంబాలకు విరోధంగా లేచిన, వ్యతిరేకంగా లేచిన ప్రతి ఆయుధము కొట్టివేయబడాలి నాయన. ప్రతి ఆలోచన కొట్టివేయబడాలి ప్రభువా. క్షేమము దయచేయండి నాయన. అయా కనికరము దయచేయండి ప్రభా. కృప దయచేయండి నాయన.
అయా అయా మీకే లెక్కలేని స్థుతులు స్తోత్రాలు ప్రభా. కనికరించండి కనికరించండి, కృప చూపండి ప్రభా. అయా మీ దయచేత నింపమని ప్రార్థిస్తున్న దైవ సేవకుడు ప్రభువా. అయా మోషను బట్టి స్తోత్రం, తన కుటుంబాన్ని, తన బిడ్డలు, తన భార్యను, తన బిడ్డల్ని బట్టి మీకే స్తోత్రాలు. క్షేమం ఇవ్వండి, ఆరోగ్యం ఇవ్వండి, ఆయుష్ని ఇవ్వండి, కాపుదలు ఇవ్వండి, ఈ పరలోక జ్ఞానమును ఇవ్వండి. మీ పరిచర్యలో ఇంకా బలముగా వాడబడినట్లు నీ కృప సహాయం చేయండి నాయన. నీ సేవకుడి చుట్టూ నీ కంచెను, నీ కాపుదలను ఉంచండి నాయన. అయా నీ బలమైన హస్తము నీ కుమారుడిపై చాపబడాలి నాయన. అయా కనికరించమని ప్రార్థిస్తున్నాము నాయన. నన్ను, నా కుటుంబాన్ని నాయన మీ కృపగల హస్తాలకు అప్పగించు. మమ్మల్ని, మా బిడ్డల్ని, ప్రాణాత్మ దేహాల్ని నీ కృపా హస్తాలకు అప్పగించుకుంటూ ప్రభువా మా ప్రతి ప్రార్థనని పాదస్థానికి ధూపమలే చేర్చుకోమని మా ప్రియుడు ప్రభువైన, మా ప్రియుడు, మా రక్షకుడైన యేసు క్రీస్తు వారి అతి ప్రశస్తమైన నామములో ఈ ప్రార్థనలన్నీ అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రతి ప్రార్థన ఆలకించిన యేసయ్యకు స్తోత్రం కలుగును గాక. స్తోత్రం స్తోత్రం. ప్రతి ప్రార్థనకు జవాబిచ్చిన యేసయ్యకు స్తోత్రం కలుగును గాక. స్తోత్రం స్తోత్రం. ప్రతి ప్రార్థనకు అవును ఆమేన్ అన్న యేసయ్యకు స్తోత్రం కలుగును గాక. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక.